పాకిస్తాన్లో అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ దేశ ఎన్నికల సంఘం. 9న ఎన్నికలు జరగబోతున్నట్లుగా ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా జర్దారీ పేరును ఖరారు చేశాయి. 2008-13 మధ్యకాలంలో ఆ దేశ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు నిర్వహించారు. మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ పార్టీని జర్దారీ కొడుకు బిలావల్ భుట్టో నడిపిస్తున్నారు. జనవరిలో జరిగిన ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో పిఎంఎల్ ఎన్కు 75 సీట్లు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 54 స్థానాలు వచ్చాయి. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి చెందిన స్వతంత్రులు అత్యధిక సీట్లు గెలిచిన ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇదిలా ఉండగా శుక్రవారం నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సర్దార్ అయాజ్ సాదిక్ ఆ దేశ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.